హలో ఎవ్రీవన్, ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. మంచిగా కొద్దిగా పిల్లలకి హెల్తీగా చేసి పెడితే బాగుంటుంది కదా. అలాగని హెల్తీ అని వాళ్ళకి పెట్టేస్తే అస్సలు తినరు. టేస్ట్ కూడా బాగుండాలి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మనము తొందరగా అయిపోతుంది. ఇలా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి మార్నింగ్ టైమ్స్లో హడావిడిగా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా కరివేపాకు పొడి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి. ఇలా మనము పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇది 1 మంత్ దాకా బయటే పెట్టుకున్నా ఏం చెడిపోదు. మనమైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్లో జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తడి లేకుండా కడిగి పెట్టుకున్న కరివేపాకు బాగా ఆరనిచ్చుకోవాలన్నమాట. తడి లేకుండా ఇది బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక పిరికెడు ఎల్లిపాయలు కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు ఏ టెన్షన్ ఉండదు. మార్నింగ్ టైమ్స్లో హడావిడిగా ఉంటుంది కదా, అలా కూడా ఉండకుండా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నం చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నేనైతే జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు కాకుండా పల్లీలు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పొడి వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో రైస్ కలిపేసుకుంటే టేస్టీ అయినా హెల్దీ అయినా లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా పొడి పట్టి పెట్టుకున్నాక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయట ఉన్నా కూడా చెడిపోకుండా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇదండి ఈరోజుటి మన లంచ్ బాక్స్ రెసిపీ. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కరివేపాకు కూడా హెల్త్కి అయితే చాలా మంచిది కదా, పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.